హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్ మెయిల్కి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇవాళ చూడండి, ఇవాళ మనం లిస్ట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఏంటి లిస్ట్ అంటే ఏం లేదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డీసీ అని రాశాను. డీసీలో నేను ఏమేమి చెప్తాను అంటే ఇట్లా ముందట ఒక రెండు ఇవి పెడతారు చూసారా, అంటే పాయింట్స్, డాట్స్ అంటాం, మనమే బుల్లెట్స్ అంటాం కదా వర్డ్లో. ఓకేనా? అట్లా బుల్లెట్స్ పెట్టడాన్ని ఏమంటామంటే లిస్ట్ అంటాం అన్నట్టు. డీసీలో ఏమొస్తాయంటే వర్డ్ వస్తుంది, తర్వాత ఎక్సెల్ వస్తుంది, ఇంటర్ప్రిట్ ఎక్సెల్, పవర్ పాయింట్, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వస్తాయి కాకపోతే దీని ముందట అన్నిటి ముందట నేను ఒక డాట్ సింబల్ కానీ లేకపోతే పాయింట్ సింబల్ కానీ ఇట్లా పెట్టాను అనుకోండి, దీన్నే బుల్లెట్ అంటాం. ఓకేనా? అయితే ఇక్కడ నేను ఒక ఇట్లా పెట్టేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇదొకటి, తర్వాత వచ్చేసి ఇదొకటి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి నేను ఇప్పుడు దీనిలో ఎన్ని ఉన్నాయి మీకు అని అంటే ఇవ్వండి, 1 2. అంటే ఏమైనా కొత్త పర్సన్ వస్తే ఇంకా నేను ఒక 10-15 రాశాను అనుకోండి, ఇట్లాంటివి అంటే 10-15 ఐటమ్స్ రాశాను అనుకోండి. డీసీలో వర్డ్ వస్తుంది, ఎక్సెల్ వస్తుంది, పవర్ పాయింట్ వస్తుంది, యాక్సెస్ వస్తుంది, ఇట్లా ఒక 10-15 రాస్తే ఆ వచ్చిన పర్సన్ కౌంట్ చేయాల్సి ఉంటుంది, 1 2 3. ఓకేనా? అంటే దీనికి ఒక ఆర్డర్ లేదు. ఓకేనా? అంటే దీన్ని ఏమంటామంటే అన్ఆర్డర్ లిస్ట్ అంటాం. ఓకేనా? అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇది. అలా కాకుండా దీని ముందట ఇట్లా మనకు 1 తర్వాత వచ్చేసి 2 అని ఇట్లా ఉందనుకోండి, దీన్ని ఏమంటామంటే ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. ఓకేనా? ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ అంటే నెంబర్స్ ఉంటాయి, అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటేనేమో నెంబర్స్ ఉండవు. మరి దీనికి ట్యాగ్స్ ఏముంటాయి అంటే చూడండి, దానిలో ఉంటే ఫస్ట్ లెటర్ ఏం లేదు మీకు. ఎలా ఉంటుంది ట్యాగ్ అంటే, ట్యాగ్ ఇలా ఉంటుంది. ట్యాగ్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్కి ఓఎల్ స్మాల్ లెటర్లో రాయాలి. ఫస్ట్ లెటర్ ఆర్డర్, ఓ అంటే ఆర్డర్, ఎల్ అంటే లిస్ట్ అన్నట్టు. ఓకే, అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఏమొస్తుంది అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. దీనికి ఏమొస్తుంది అంటే ఏమొస్తుంది చెప్పండి? ఎస్, యుఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అన్నట్టు. ఇట్లా ఇవి రెండింటిని యూజ్ చేసి మనం బుల్లెట్స్ నేర్చుకోవచ్చు అన్నట్టు హెచ్టిఎంఎల్లో. ఎలాగో ఇక్కడ ఇప్పుడు టైప్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడైతే బాడీలో ఏం రాద్దామంటే బ్రాకెట్ స్టార్ట్ చేసి అన్ఆర్డర్ లిస్ట్ యుఎల్ అని ఇచ్చేసి క్లోజ్ చేసిన తర్వాత దీనికి క్లోజింగ్ ఓపెనింగ్ ట్యాగ్ రెండు, క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. యుఎల్ అని ఇచ్చేసి దీన్ని కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చేసి దీని మధ్యలో మనకేం కావాలంటే అది రాద్దాం. ఓకే, ఫస్ట్ దీన్ని మనం నేర్చుకునేది ఏంటి అంటే డీసీఏ అని ఇచ్చేసి డాట్ 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 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. తర్వాత కాకపోతే దీనిలో ఏంటంటే మనం లిస్ట్ చేయాల్సి ఉంటుంది, లిస్ట్ వైజ్గా రాయాల్సి ఉంటుంది. లిస్ట్కి ఏంటంటే మనకు ఎల్ఐ అని రాయాలి ఇక్కడ. ఓకేనా? ఎల్ఐ అని రాసేసి బ్రాకెట్ క్లోజ్ చేసుకొని మీకు డీసీఎల్ ఏమొస్తాయో అవన్నీ ఇక్కడ రాయాలన్నట్టు. అంటే మీకు వర్డ్ వస్తుంది, వర్డ్ వచ్చేసిన తర్వాత దీన్ని కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎల్ఐ. ఇది మనకు ఆర్డర్ లిస్ట్కి అన్ఆర్డర్ లిస్ట్కి ఈ ఎల్ఐ అనేది రెండింటికి కామన్గా ఉంటుంది, మళ్ళీ దాంట్లో వేరే ఏమి ఉండదు. కాకపోతే ఎల్ఐ అనేది అయితే రాయాల్సి ఉంటుంది. ఎల్ఐ రాసేసి బ్రాకెట్ క్లోజ్ చేసుకొని ఎక్సెల్ అని టైప్ చేసుకొని మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి స్లాష్ ఎల్ఐ అని టైప్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసాం. మళ్ళీ ఎల్ఐ అని రాసేసి బ్రాకెట్ క్లోజ్ చేసుకొని యాక్సెస్ అని ఇచ్చేసి మళ్ళీ మీరు బ్రాకెట్ క్లోజ్ చేసుకొని ఎల్ఐ అని చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి సేవ్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసుకొని ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఇక్కడ డీసీలో ఏమి వస్తాయంటే ఇట్లా వర్డ్, ఎక్సెల్, యాక్సెస్ ఇట్లా వస్తాయని ఇక్కడ డాట్స్ వచ్చి చూపిస్తాయి అన్నట్టు. ఓకే, సరే ఇక్కడ మనకు బుల్లెట్స్ డాట్స్ ఉన్నాయి కదా, అలా ఇవి ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ చేయాలంటే సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మీరు యూ ఉంది కదా, ఆర్డర్ లిస్ట్ అంటే ఓఎల్ అని ఇచ్చేయడమే. యూఎల్ అని కాకుండా ఓఎల్ అంటే ఓ అని రాసేసి ఓఎల్ అని ఇచ్చేస్తాం. ఇక్కడ కింద కూడా క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ ఓఎల్ అని ఇచ్చేసి దీన్ని సేవ్ చేసాం. సేవ్ చేసి ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేసినట్టే చూడండి, నాకు ఇక్కడ 1 2 3 అని వచ్చేసింది. ఓకే, అయితే నాకేంటంటే ఇంతకుముందు నేను ఆర్డర్ లిస్ట్ ఉంది కదా, అన్ఆర్డర్ లిస్ట్ వేస్తున్నాను, దీన్ని వేసుకొని సేవ్ చేసుకున్నాను. నాకు ఇక్కడ ఈ డాట్స్ కాకుండా నాకు ఇక్కడ స్క్వేర్ సింబల్స్ రావాలనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, దానికోసం వీటికి ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ రాద్దాం. చూడండి, ఇక్కడ యూఎల్ రాసేసి స్పేస్ ఇచ్చేసి దానికి ఏంటంటే టైప్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్లో స్క్వేర్ ఎస్క్యూయూ స్క్వేర్ అని ఇచ్చేస్తే ఇప్పుడు నేను సేవ్ చేశాను. సేవ్ చేసుకొని నేను రిఫ్రెష్ చేస్తే మీకు చూడండి, ఇది బుల్లెట్స్ నుంచి బుల్లెట్సే కానీ కాకపోతే స్క్వేర్ లాగా వచ్చేసాయి అన్నట్టు. ఓకే, అలా కాకుండా వీటి ప్లేస్లో సర్కిల్ కావాలనుకోండి, అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే స్క్వేర్ తీసేసి సర్కిల్ అని పెట్టేసుకోండి. ఓకేనా? దానికి సిఐఆర్ఎల్ఈ ఓకే, సర్కిల్
సర్కిల్ అని ఇచ్చేసి సేవ్ చేసేసి దీన్ని రిఫ్రెష్ చేస్తే చూడండి నాకు ఇక్కడ సర్కిల్స్ వచ్చాయి. ఓకేనా, ఇలా సర్కిల్స్ కూడా తెచ్చేసుకోవచ్చు. మళ్ళీ డాట్స్ ఇవే కావాలంటే ఇక్కడ నేను డిస్క్ అని టైప్ చేశాను. ఓకేనా, టైప్లో ఏమైనా టైప్ చేయాలంటే డిస్క్. ఓకేనా, దీనిలో 3 టైప్స్ ఉంటాయి, డిస్క్ అని, స్క్వేర్ అని, సర్కిల్ అని 3 ఉంటాయి. ఈ 3లలో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అన్ఆర్డర్ లిస్ట్లో ఉన్నట్టు ఆర్డర్ లిస్ట్లో కూడా మనకు టైప్స్ ఉంటాయి. ఏం లేదు, ఇక్కడ మనం యూఎల్ని ఇచ్చేసాం కదా, ఓఎల్ని ఇచ్చేద్దాం. కింద కూడా ఇక్కడ ఓఎల్ అని ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఇక్కడ టైప్లో ఏం చేద్దామంటే మీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సేవ్ చేద్దాం. చూడండి, దీన్ని తీసేసి కట్ చేసేస్తున్నాను, సేవ్ చేశాను. సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకు 1 2 3 వచ్చాయి. అట్లా కాకుండా నేను ఏమని చెప్తున్నాను, అక్కడ మనకు ఏబీసీలు రావాలనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సింపుల్గా క్యాపిటల్ ఏ అని ఇచ్చేసాను, ఇచ్చేసి సేవ్ చేశాను. సేవ్ చేసుకొని ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూడండి నాకు ఏబీసీలు వచ్చాయి. ఓకే, అలా కాకుండా స్మాల్ కావాలంటే స్మాల్ ఏ ఇచ్చేద్దాం. స్మాల్ ఏ ఇచ్చేసి సేవ్ చేసుకొని రిఫ్రెష్ చేసినట్టయితే స్మాల్లో వస్తాయి. చూడండి స్మాల్లో వచ్చేసాయి. తర్వాత వచ్చేసి దీన్ని స్మాల్ ఐ రాశాను అనుకోండి, సేవ్ చేశాను, ఐలో వస్తాయి. అలా కాకుండా క్యాపిటల్లో రావాలనుకోండి, ఇక్కడ క్యాపిటల్ ఐ అని ఇచ్చేసేయండి. క్యాపిటల్ ఐ ఇచ్చేసి సేవ్ చేయండి. సేవ్ చేసి కొన్ని రిఫ్రెష్ చేస్తే మనకి ఏంటంటే క్యాపిటల్లో వస్తాయి అన్నట్టు. ఓకేనా.